హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. పెళ్ళి, పెటాకులు, విడాకులు ఇవే సబ్జెక్టులు. ఇప్పుడు పెళ్ళి, అక్రమ సంబంధాలు, మర్డర్స్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట. ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదు, పిల్లలు ఏమైపోయినా పర్లేదు, ఆ అమ్మాయికి ఇంకొకటి కావాలి. అదేవిధంగా ఫ్యామిలీ అయిపోయినా పర్లేదు, అది ఏమైపోయినా పర్లేదు, కట్నం తెచ్చిన అమ్మాయి ఏమైపోయినా పర్లేదు, ఆడికి ఇంకొకటి కావాలి. ఇది క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇవి మేజర్ ప్లాట్స్, కథాంశాలు ఇప్పుడు జరుగుతున్నవి. పెళ్ళి చేసుకోకండి ఇష్టం లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండండి అనేది ఓల్డ్ ఫ్యాషన్. నేను చెప్పినవి ఆల్రెడీ చాలా ఛానళ్ళకి. వీడేంటి పెళ్లి చేసుకోవద్దు అంటాడు. నువ్వు చేసుకుంటే వదలకరా. నువ్వు పెద్ద దిగొచ్చావు, పెళ్లి చేసుకున్నవాడు ఇంకొకటి ఎఫ్ఐఆర్ పెట్టేసుకోవాలి, నీ పిల్ల పెట్టుకోకూడదు. అదేవిధంగా అమ్మాయి కూడా వయసు వెరస, పెళ్లి చేసుకోవాలి, నీ మొగుడు ఇలా ఉండాలి, వాడు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు మటుకు కూడా తిరుగుతూ ఉంటావు. ఇవి ఇద్దరికే పనిచేసేటట్టు చెప్తున్నాను. ఇవి ఆల్రెడీ చెప్పేసాం ఇలాగ. అవి ఇంకో స్టెప్ ఎక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి ఆడిని మర్డర్ చేయడం కానీ, అది ఆడొచ్చి ఈడిని మర్డర్ చేయడం కానీ, వీళ్ళతో అమ్మాయి వచ్చి లవర్ని మర్డర్ చేయడం, లవర్ వచ్చి అమ్మాయిని మర్డర్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా. ఇవన్నిటికి వీళ్ళందరి కోసం, కనువిప్పు కోసం ఏం చెప్తానంటే, పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే విడిపోకండి. పెళ్ళి అనేది ఆ ఇన్స్టిట్యూషను, ఆ పెళ్ళి అనే ఆ వ్యవస్థ చాలా గొప్పది యాక్చువల్గా. మంగళ్యం తంతున మీన మమదేమన హేతున అనే దాని వెనకాల ఉన్న అర్థం కోసమే నేను ఒక సినిమా తీశాను, టైం అని, ప్రభుదేవ సిమ్రాన్ని పెట్టి. ఓకే, అంతా చూశారు. లాస్ట్లో పెళ్లి గురించి గొప్పగా చెప్తున్నప్పుడు బోర్ కొట్టిందన్నారు. ఇప్పుడు అందులో ఉన్నాం వ్యవస్థలో. ఎలాగంటే ఒక ఇల్లు కొట్టు, ఒక బుక్ స్టాల్కి వెళ్తే పంచానికి ఇద్దరు అనేది ఒక చెత్త పుస్తకం ఉంటుంది, బైబిల్ ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, దానికి సంబంధించిన మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. వీడు వెళ్ళేవాడు సర్వసంగ పరిత్యాగైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రవక్త అయినా, ప్రవచనాలు చెప్పుకునేవాడైనా ఫస్ట్ ఆ 4 పుస్తకాల్లోనూ మంచానికి ఇద్దరికి వెళ్తుంది. ఆ మూడింటికి తర్వాత మెల్లిగా ప్లానింగ్ చేస్తాడనమాట. ఇది మనిషి యొక్క వీక్నెస్, కోరిక, డిజైర్. శుద్ర సాహిత్యాల మీద అండ్ ఆల్సో ఇటువంటి పచ్చి శృంగారాల మీద ఉండే ఇంట్రెస్ట్, దైవత్వం పూనుకునే ఉండే ఉట్టిపడే పుస్తకాల మీద ఉండదు. సూక్తులు చెప్తే, సూక్తి ముక్తావళి చెప్పేవాళ్ళు అంటే ఇష్టం ఉండదు. అది నేను అన్నీ వడబోసి ఎందుకు చెప్తున్నానంటే, ఇది యాక్చువల్గాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం మంచిది, చాలా మంచిది. ఒక సంసార సంపద కూడా సంపదే. డబ్బులు ఒకటే, సిరి సంపదల్లో డబ్బు ఒకటి, సిరి ఒకటి కాదు. సంసారం కూడా బాగుండేవాడు ఎక్కువ, కనీసం 2-3 పెట్టుకున్న, మరి ఎక్కువ మంది కూడా కాదు, ఒక 2, మ్యాక్సిమం 3. అబ్బాయి పుట్టకపోతే అబ్బాయి కూడా కావాలి అనుకుంటే. సరే, అలా ఎందుకన్నారు మీరు అంటాను. అది జరుగుతుంది. నేను అన్నంత మాత్రాన ఎవరైనా సమానమే, అమ్మాయి అయినా సమానమే అని నేను అన్నా. ఎందుకంటే జరుగుతున్నదే చెప్పాలి. అమ్మాయి మహాలక్ష్మి లాంటిది. అమ్మాయి లేకపోతే అసలు ఆ కుటుంబం కాదన్నది మా అమ్మ. మాకు అందరికీ అబ్బాయిలే పుట్టారు, అన్నదమ్ములు అందరికీ. అమ్మాయి ఉండాలి, ఒక అసలు అమ్మాయి లేకపోతే అది ఫ్యామిలీయే కాదనేది. ఆ మహాలక్ష్మిలో ఒక అమ్మాయి పుట్టాలనేది. సో నా యొక్క అభిమతం ఒకటే కాదు కదా, జనాలందరూ కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అంచేత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఒక అమ్మాయి అబ్బాయిను కానీ శుభ్రంగా చాలా వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తూ, మీరు కూడా ఏ టైంలో ఎలాగ అనిపించాలో అనిపించి, ఇందులో ఉన్న మాధుర్యాన్ని ఎప్పుడు చూసినా మన స్పర్ధలు, ఎప్పుడు చూసినా ఈ రీల్స్ చూసి, క్షుద్ర సాహిత్యాలు చూసి, చెత్త అయిపోకుండా మీకు ఒక మంచి లైఫ్. అవర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎంటర్టైన్మెంట్ అని. ఆ హాలిడే కాన్సెప్ట్ లేదు ఇండియాలో. ఉండాలి. ప్రతి సంవత్సరం ఒక 30 రోజులు 40 రోజులు హాలిడేకి వెళ్ళిపోయే సంస్కారం ఉండాలి. బయటికి వెళ్ళిపోయి అది రావాలి. గవర్నమెంట్ కూడా అది ఇవ్వాలి. ఇంకా మాట్లాడితే ఇంకొక 4 గంటలు పని చేయి, ఇంకా మాట్లాడితే 10 గంటలు పని చేయి. ఆ ఇన్ఫోసిస్ ఆవిడ చెప్తున్నాడు. అలా కాదు, పని చేసినంతే పని చేయాలి. ఎందుకు పని చేస్తున్నావు? అల్టిమేట్గాను టు హ్యావ్ ఎ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ అకామిడేషన్. ఈ వదిలేసి నువ్వు బాగుపడతావని నీ పిల్లలు నువ్వు చిన్న ఫ్లాట్లో ఉంటూ ఏదో షో చేస్తూ ఉంటారు ఆ ఇన్ఫోసిస్. అది 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 కాదు కావాల్సిన, హిపోక్రసీ కాదు. వీళ్ళకి కూడా లైఫే. ఒకప్పుడు మా డ్రైవర్ కూడా షేర్లు కొనుక్కున్నవాడు చాలా పైకి వచ్చాడంటే, ఇప్పుడు అదేవిధంగా బయట ఉన్నవాళ్ళు కూడా ఉన్నాం. అంచేత పక్కన పడ్డ ట్రాష్ ఫెలోస్ వాళ్ళంతా, ఇన్ఫోసిస్ వాడు, వీళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్స్ అనుకున్న వాళ్ళు అందరూ కూడా మెయిన్ హెడ్స్ అంతా ట్రాష్ పీపుల్ యాక్చువల్గా. పక్కన పెట్టు, వాళ్ళు ఇంకొకటి జీవితం అవసరం లేదు. వాడి జీవితం, వాడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, వాడు సబార్డినేట్స్ ఇలా కష్టంగా వచ్చేసాడు, అవే కావాలి వాళ్ళకి. సో లీవ్ దోస్. వాళ్ళ గురించి ఇందాక నేను చెప్పాను, సోషల్ మీడియా తెచ్చుకుని అందరూ బయటికి పడితే మొత్తం కంపెనీ పడిపోద్దని. సో ఇప్పుడు ఏంటంటే, పెళ్లి చేసుకోండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐటమ్ ఇన్ ద లైఫ్. పింక్ ఫ్లాయిడ్ అనే ఒక ఇది ఉందన్నమాట, గ్రూప్.
చాలా మంచి పాటలు. పింక్ ఫ్లాయిడ్ ద బ్రిక్ అని, ఇటుక. ఆల్ ఇన్ ఆల్ లైఫ్ ఈజ్ జస్ట్ ఎ బ్రిక్ ఇన్ ద వాల్. వీ డోంట్ నీడ్ ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ మీద పెడితే బ్యాన్ చేశారు. అది మాకు ఎడ్యుకేషన్ వద్దు, టీచర్స్ వస్తే మమ్మల్ని బాధ పెట్టద్దు అని పిల్లలు పాడినట్టుగా పాడిన ఒక ఆల్బమ్ వీ డోంట్ నీడ్ నవ్ ఎడ్యుకేషన్ అనే పాట ఉంటుంది. నేను అసలు పెడతా ఉంటాను. పింక్ ఫ్లాయిడ్. అందులో జీవితం అనేది ఒక వాల్ అయితే అందులో ఎడ్యుకేషన్ ఒక వాల్, పెళ్ళి ఒక వాల్, సంసారం ఒక వాల్, పిల్లలు ఒక గోడ, ఒక ఇటుక. ఈ వాల్ అనే జీవితంలో ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఐటెం కింద అనమాట. ఆ విధంగా ఎంత మంచి బంగారు ఇటుక ఏంటంటే పెళ్ళిని అందరూ ఎందుకు బ్యాడ్గా చిత్రీకరిస్తారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ విచ్ వాజ్ గివెన్ బై గాడ్ టు అస్. రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్షిప్, అందమైన జీవితాన్ని ఇచ్చిన దానికి కారణమైన పెళ్ళిని చేసుకుంటే విడిపోకండి. విడిపోయే ఉద్దేశం మనసులో ఏ కోణంలో ఉన్నా ఉండి మీ ఈగో ప్రాబ్లము, మీ క్యారెక్టర్ అటువంటిది అయి ఉంటే డోంట్ మ్యారీ. సింగిల్గా ఉండటం కూడా చాలా మంచిది యాక్చువల్గా. యూ కెన్ బికమ్ అన్ ఇంటలెక్చువల్. జీవితం అంతా మొత్తం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, సినిమాలకు వెళ్తారు, మందు కొడతారు, అవి కొడతారు, మొత్తం వెళ్తారు, మిగతా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ డౌట్ డోంట్ మ్యారీ. ఎందుకు ఎటువంటి డౌట్ ఏమో నేను ఇది అవగలను లేదు అనుకున్నప్పుడు డోంట్ మ్యారీ. నువ్వు ఎవరికి హాని చేస్తున్నట్టు లెక్క కాదు, నీకు నువ్వు కూడా హాని చేస్తున్నట్టు లెక్క కాదు. యూఆర్ లివింగ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ లైఫ్. యూఆర్ ఎలోన్. యూ లివ్ ఇన్ ఎ బిగ్ హౌస్ ఆర్ ఎ స్మాల్ హౌస్ ఆర్ ఎ హౌస్ ఎలూఫ్ బయట గ్రీన్స్లో ఎంజాయ్ చేయి, ఫార్మింగ్ చేయి, గార్డెనింగ్ చేయి, అన్నీ చేయి. అండ్ డోంట్ మ్యారీ ఇఫ్ యూ డోంట్ వాంట్. అది ఫిజికల్గా ఏమన్నా కారణాల వల్ల అయ్యి ఉండొచ్చు, అండ్ ఆల్సో నీ మెంటాలిటీకి యూ కెనాట్ లివ్, నేను ఇంకొకరితో బతకలేను అనే కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు. డోంట్ లివ్. మరి బయట ఎలా ఫ్రెండ్లీగా బయట ఫ్రెండ్లీగా ఉండొచ్చు, దట్ ఈజ్ డిఫరెంట్. యూ కెన్ హ్యావ్ ఏ ఫ్రెండ్ ఆల్సో, 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అబ్బాయి అయితే అమ్మాయి కూడా 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. బట్ పెళ్లి చేసుకుంటే మీకు ఎప్పుడైతే డౌట్ ఉందో అప్పుడు పెళ్లి చేసుకోవద్దు. లివ్ ఇన్ రిలేషన్షిప్, అది దాని గురించి ఆల్రెడీ చెప్పేశాను. అది ఏ స్టెప్ అహెడ్. దట్ హెస్ బికమ్ ఓల్డ్ ఫ్యాషన్ నవ్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పుకోవడం, ఆ అమ్మాయి ఒకరితో ఉంటాం, నువ్వు ఒకరితో ఉంటావు, తర్వాత గొడవ పడడం. ఎప్పుడైతే నీ ఆస్తి అనుకున్న అబ్బాయి కానీ, నీ ఆస్తి అనుకున్న అమ్మాయి కానీ ఇంకొకరితో మాట్లాడుతుంటే తట్టుకునే తత్వం ఒక మనిషికి ఉండదు. ఇక్కడ వరకు ఎందుకు చెప్తానంటే మళ్ళీ పాత టైప్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే పెళ్లి చేసుకోకుండా అన్నావు. ఇప్పుడు నేను సింగిల్గా ఎందుకు ఉండమన్నానంటే దట్ ఈజ్ బెటర్. అసలు ఏ ఇష్యూస్ ఉండవు నీకు. యూ కెన్ లివ్ లైక్ ఎ కింగ్ అండ్ యూ కెన్ హెల్ప్ లైక్ ఎ కింగ్. సింగిల్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ థింగ్ టు హెల్ప్, సో మచ్ ఆఫ్ సో మెనీ పాసిబిలిటీస్ టు హెల్ప్ మెనీ పీపుల్. ఒక సోషల్ గెట్ టుగెదర్లో కండక్ట్ చేయొచ్చు, ఒక కౌన్సిలింగ్ చెప్పవచ్చు, నీకు తెలిసిన జీవిత సత్యాన్ని చెప్పవచ్చు, చాలామంది ఒక 2-3 ఎడ్యుకేట్ చేయొచ్చు. నీకు హార్ట్ ఉండి అంత ఇన్కమ్ ఉంటే అందులో ఉన్న గివింగ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ టేకింగ్లో ఉండదు. ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్, నేను వయసు వచ్చిందని చెప్పడం కాదు, నేను చాలా కూలంకుషంగా పెళ్లి చేసుకోకపోతే లివిన్లో అని అన్నానుకో అది కొంత హిపోక్రసీకి దారి చేస్తుంది. నీ ఆస్తి ఎవరికన్నా పోకుండా ఉండడం కోసం లివిన్లో ఉండమంటున్నావు కదా అని చెప్పేసి అన్నాను అనుకుంటారు. దానికి కూడా సుప్రీంకోర్టు ఒక అందమైన డెవలప్మెంట్ పట్టుకొచ్చింది. మీరు లివిన్లో ఉన్నప్పుడు పిల్లలు పుట్టినా కూడా నీ ఆస్తి, నీ సంపాదన, వాడి ఆస్తి, వాడి సంపాదన కూడా పిల్లలకి వస్తుంది. వాళ్ళని ఒట్టిని ఊరికనే వదిలేసి డిజర్ట్ చేయకూడదు, వాళ్ళని ఎలూఫ్ చేయకూడదు అని చెప్పేసి వచ్చింది. అంచేత పెళ్లి చేసుకున్నా చేసి ఒక తాళి అనేది తంతు ఉండదు, ఆస్తులు పంచుకోవడం అనేది తంతు ఉండదు, కానీ మిగతా అవన్నీ సేమ్ లివిన్లో. అంచేత లివిన్ అయినా పెళ్ళి అయినా ఒకటే. అంచేత పెళ్లి చేసుకోండి, లివిన్ కంటే బెటర్ ఇది. చేసుకుంటే ఒక 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 వాగ్దానం చేయండి. రక్త ప్రమాణం కానీ, అగ్ని ప్రమాణం కానీ యాస్టీజ్గా చేయిస్తారు మీకు. ఏ భాషలో, ఏ లాంగ్వేజ్, మన ఏ కాస్ట్లో, ఏ రిలీజన్లో అయినా కూడా అన్నీ చర్చికి వెళ్ళినా కూడా అన్నీ చెప్తారు, అన్నీ అనిపిస్తారు ఇతర చేతను. అదేవిధంగా హిందూ మతంలో ఉంది, అదేవిధంగా ఇస్లాంలో కూడా ఉంది. ఏ మతం కూడా మీరు ఇలాగ చేసుకుని ఇలాగ విడిపోండి అని ఎవ్వరూ చెప్పరు. ఆ విడిపోయే విధానాన్ని డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క రిలీజన్. అది పక్కన పెడితే పెళ్లి చేసుకోండి, యు మ్యారీ, లివ్ హ్యాపీలీ, ప్లాన్. మన సినిమాకి షెడ్యూల్ ఎలా వేసుకుంటావు, ప్లాన్. యూ అండ్ దట్ గర్ల్, ఆ అమ్మాయి పల్లెటూరు అయినా, నువ్వు పల్లెటూరు వాడైనా కూర్చుని మనం ఇలా ఒక అబ్బాయినా, 2 అమ్మాయిలని, ఒక అబ్బాయి అమ్మాయిని ఇలా ట్రై చేద్దాం అని అందరూ చేసుకున్నారు. అయినా కూడా ఎందుకు ఇరిగిపోతున్నాయి అవన్నీ? అయినా ఎందుకు వైఆర్ దే గెటింగ్ ఫెయిల్డ్? డిజాస్టర్స్ ఎలాగవుతున్నాయి? మన జీవితంలో మనకు సైక్లోన్లు, వర్షాలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉందో అలాగా ఈ పేరెంట్సే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ పేరెంట్సే డిజాస్టర్కి కారణం.
ఆ అమ్మాయి తరఫున పేరెంట్స్, ఈవిడ తరఫున పేరెంట్స్, ఈగో ప్రాబ్లమ్స్. ఒక కొడుక్కి కూతురు కోడలు రాగానే దాన్ని కూతురులా చూడే సంస్కారం రాదు. అదేవిధంగా అల్లుడిని కొడుకులా చూసే సంస్కారం రాదు. అది పర్వాలేదు, అల్లుడిని చూసిన చోటు వాడికి ఉద్యోగం ఉంటుంది, చేసుకుంటాడు. ఇక్కడ అలా కాదు, ఒక ఆడకూతురు ఇక్కడ వచ్చి ఉంటే దాన్ని అసలు చూడనివ్వదు. ఆ కొడుకు దగ్గరికి రూమ్లోకి వెళ్తుంటే చూడలేదు. ఇది 90% పీపుల్ ఆర్ లైక్ దట్. అంచేత పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. చేసుకున్న తర్వాత ఈ గొడవలు రాకుండా ఉండాలంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే తమిళ బ్రాహ్మణ్ దగ్గర నేను నేర్చుకుంది యాక్చువల్గా. ఇమీడియట్గా దే సెపరేట్ చేస్తారు. యూ లివ్ సెపరేట్లీ. ఎప్పుడు కూడా సెపరేట్గా ఉన్నప్పుడు దూరంగా ఉన్నంత ఆప్యాయత ఆ అమ్మాయి తల్లిదండ్రులతో కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులతో కానీ ఆ ఉండే ఆప్యాయతలు ఎప్పుడు బాగుంటుందంటే దూరంగానే ఉండాలి, కలిసి ఉండకూడదు. కలిసి కానీ ఉన్నారా యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, యూ విల్ బికమ్ చీప్. వెదర్ యూజ్ అల్లుడైతే అల్లుడు, కోడలైతే కోడలు. ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అవుట్. ఒక అత్తగారు కోడలను కూతురుగా చూడలేదు, ఒక అత్తగారు అల్లుడిని కొడుకులా చూడలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఇది జీవిత సత్యం, పరమార్థం. అంచేత పెళ్ళిని సక్సెస్ చేసుకోవాలంటే లివ్ సెపరేట్లీ ఇట్స్ అ టిప్. హ్యాపీలీ ప్లాన్ చేసుకోండి. మీకు ఇద్దరికి కలిసి 15,000 వచ్చిందనుకోండి, దాంట్లో బతకడానికి నేర్చుకోండి. 1,00,000 వచ్చిందనుకో, దాంట్లో బతకడానికి నేర్చుకోండి. ఎంత చెట్టుకి అంత గాలి. నువ్వు పెరిగే కొద్దీ ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అన్ని ప్రాబ్లంలు వస్తాయి. ద మోర్ బిగ్ హౌస్ యూ టేక్, ద మోర్ ప్రాబ్లమ్స్. ద స్మాలర్ హౌస్ యూ టేక్, ద ప్రాబ్లమ్స్ విల్ బి లెస్. అందుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. నేను ఏదో మీ అందరికి చెప్పాలని కాదు, నా అనుభవంతో చెప్తున్నది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అనుభవంతో చెప్తుంది. నాకు తెలుసున్న వాళ్ళ యొక్క బంధువులు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కూతుర్లు, కొడుకులు వాళ్ళ యొక్క ఇదంతా చూసి చెప్తుంది యాక్చువల్గా. ఇట్ ఈస్ బెటర్ టు లివ్ ఎలోన్, నైదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ నైదర్ తాళి కట్టిన మ్యారేజ్, రెండూ లేకుండా లివ్ హ్యాపీలీ సెపరేట్. దెర్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. Yes, still you can have your friends, you can have girlfriends. She also in the same place, she can also have a boyfriend. Nothing wrong with it. దానికి పర్మనెంట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వెళ్ళాలని కూడా లేదు. నో, యాజ్ లాంగ్ యాజ్ యూ బోత్ ఆర్. కోర్టు కూడా చెప్పింది అసలు అక్రమ సంబంధమే తప్పు కాదని చెప్తుంది. ఒక యాంగిల్లో, ఒక చట్టంలో. నేను అక్రమ సంబంధం అన్నది సక్రమైన సంబంధమే. యూ బోత్ ఆర్ నాట్ మ్యారీడ్, యు ఆర్ హ్యావింగ్ వన్స్ ఇన్ ఏ వైల్ ఫన్ టైం. అలా కూడా ఉండొచ్చు. అలా ఉండాలనే రూల్ కూడా లేదు. అంచేత పెళ్లి చేసుకుంటే మటుకు విడిపోకండి. అది నాకు చాలా తలకొట్టేసి పద్ధతి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విడిపోయే అనేది ప్రాసెస్ ఏదో సంతకాలు పెట్టడం ఒకటే కానీ, బట్ ఎంత హెడేక్, అది ఎంతటి బ్యాడ్ ఇస్తుందంటే అతని పర్సనాలిటీ మీద. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలామంది ఇలా మాట్లాడుతుంటేనే ఈయనకి ఏదో అయి ఉంటుందంట. ఏదో ఎవరికైనా ఏదో ఎక్కడికైనా అవుతుంది. దానికి నేను మాట్లాడే దానికి నేను అనుభవమే చెప్తుంది. నా ఒక్కటి లైఫ్ వేస్తామో అని మీకు రుద్దలేను కదా. వాడు ఎవడో కోకిల అనే సినిమా గురించి మీరు వేస్తామని చెప్తారు. నా జీవితాన్ని ఒకదాని గురించి చెప్పలేను కదా. ఇన్ ద కోర్స్ ఆఫ్ మై లైఫ్ జర్నీ, దిస్ క్రియేటివ్ జర్నీ గురించి చెప్పగలను. సినిమాల గురించి క్రియేటివ్ జర్నీ కాకుండా రియల్ లైఫ్ జర్నీ గురించి కూడా చెప్పగలను. అదొకటే కాదు కదా, చాలామంది ఇలా ఉండొచ్చు అని నేను ఇమాజిన్ చేసుకుని నా యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి మీకు స్ఫూర్తినిచ్చేవే చెప్పాలి కాబట్టి చెప్తాను. నేనేం ప్రవక్తను కాదు, చాకంటి కోటేశ్వరరావు గారిలాగా, గరిపాటి గారిలాగా అలాగే ఒక సభలో కూర్చుని షాల్ వేసుకుని అంతలా చెప్పను కూడా. నేను మోడర్న్గానే చెప్తాను. ఇలా తింటే బాగుంటుంది అని చెప్తాను. అంచేత ఇక్కడ చాలా వైషమ్యాలు, ఆ రిలీజన్ వాడిని నాకు లైక్ చేయకపోవడం, ఈ క్యాస్ట్ వాడిని లైక్ చేయడం, నాకు ఏ క్యాస్ట్ లేదు. నేను నా దేవుడి మీద, నా బతుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ నేనేం క్యాస్టో చెప్తాను, ఏం క్యాస్ట్ చెప్తాను, ఈ క్యాస్ట్లో ఉన్న లోటుపాట్లు చెప్తాను, ఆ క్యాస్ట్లో ఉన్న లోటుపాట్లు చెప్తాను, ఇంకో క్యాస్ట్లో ఉన్న లోటుపాట్లు చెప్తాను. మను అనేవాడు చెత్తగాడి గురించి కూడా చెప్తాను. ఇవన్నీ కట్టుబాట్లు కట్టిన మను అంటే అటువంటి వాడు కూడా చెప్తాను. అంతే తప్పితే క్యాస్ట్ గురించి మాట్లాడడం అనేది ఎందుకు చేస్తానంటే, జరుగుతున్న భారతంలో ఉన్న ఒక గంజాయి మొక్క లాంటి విషయమే క్యాస్టిజం అండ్ రిలీజియన్. దాని గురించి చెప్తాను. ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యారీడ్, పెళ్ళి ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. చేసుకుంటే విడిపోయే ఒక కాన్సెప్ట్ లోపల బూజులు తుడిచండి. లివ్ హ్యాపీలీ, ప్లాన్ హ్యాపీలీ, షెడ్యూల్ హ్యాపీలీ. ఎంత కష్టమైనా కూడా మనం విడిపోము అనేది ఒక భక్త ప్రమాణం చేసుకోండి, ఒక అగ్ని ప్రమాణం చేసుకోండి. బాబో ఇంతటి ఇది చెప్తున్నాడు ఈయన, ఇది చూసానే కనీసం మనకు అంత ఓపిక లేదు. అంచేత లివ్ ఎలోన్. మీ ఇష్టం వచ్చిన సింగిల్ బెడ్రూమ్లో ఉండొచ్చు, డబుల్ బెడ్రూమ్, మీ యొక్క శాలరీని బట్టి, మీ యొక్క ఇన్కమ్ని బట్టి. ఈవెన్ దెన్ యూ కెన్ లివ్ హ్యాపీలీ. యూ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్, షీ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్. నేను ఇద్దరికీ సమానంగా చెప్తున్నాను. సో పెళ్ళి అనే పవిత్రమైన పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవద్దు.
విడిపోవాల్సిన అగత్యం ఏర్పడింది అనుకోండి, అది కర్మ. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.